మైసూరు సిటీలో ఒక ఆయన ఉండేవాడు. అతన్ని భూతవైద్యుడనో తాంత్రికుడనో అనేవారు. ఇతను దయ్యాల్ని సీసాల్లో బంధించాడు. ఆయనతో స్నేహం చేస్తున్నాను, ఓ సీసాను దొంగిలించొచ్చని, దయ్యాన్ని నిజంగా చూడాలని. సద్గురు, మీరు కథల గురించి మాట్లాడుతున్నారు. మనం చిన్నప్పుడు పెరిగేటప్పుడు విన్న అద్భుతమైన కథల్లో కొన్ని, అంటే మన ఇంట్లో వాళ్ళు, తాతయ్య నానమ్మలు లేదా స్నేహితులు, ఇలా పెద్దవాళ్ళు చెప్పిన కథలు దయ్యాల కథలే. ఇంకా ఎందుకో చిన్నపిల్లలకి భయపడడం అంటే ఇష్టం. భయం వేసిన దయ్యం కథే వినాలనుకుంటారు. బహుశా అన్ని కథల్లోకి అదే వాళ్ళకి బాగా నచ్చేది. మీ అనుభవాల్లోంచి ఏదైనా దయ్యం కథ ఉందా? మీరు కొండల్లో తిరిగేటప్పటిది. సరే, ఇది నన్ను నిజంగా ఇబ్బందుల్లో పెట్టబోతోంది. చూడండి, దయ్యాల కథలు చెప్పడంలో ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు. ఉద్దేశం ఒళ్ళు గగురు పొడిచే అనుభూతినివ్వడం. ఇది జరిగింది లూసియానాలో ఓ బార్బర్ షాపులో. అంతా అన్ని రకాల హారర్ కామిక్సు, దయ్యాల కథలు, ఇంకా అలాంటి వాటితోనే నిండి ఉంది. కేవలం అవే. పేపర్లు లేవు, వేరే మ్యాగజైన్లు లేవు, కేవలం ఇవే. ఒకరోజు ఎవరో ఆ మంగలివాడితో, ఎందుకు నీ షాపంతా ఇలాంటి కథలతో నింపావు? నీ దగ్గర ఏమీ లేవు. స్టైల్స్ గురించి గాని, ఫ్యాషన్ గురించి గాని ఏమీ లేవు. కేవలం దయ్యాల కథలు, భయానక కథలే. ఎందుకిలా అని అడిగాడు. అతను, చూడండి, నా పనికి వారి జుట్టు నిక్కబొడుచుకుంటే నా పని చాలా సులభమవుతుంది అన్నాడు. కాబట్టి ఉద్దేశం మీకు ఒళ్ళు గగురు పొడిచే అనుభూతినివ్వడం, మిమ్మల్ని భయపెట్టడం కాదు. అలాగే మీకు చెప్పాలి, ఇది నన్ను చాలా ఆకట్టుకుంది. మైసూర్లో ఒక ఆయన ఉండేవాడు. అతను మైసూర్ సిటీ కార్పొరేషన్లో ఏదో అధికారిగా కూడా పనిచేసేవాడు. కాని అతన్ని భూతవైద్యుడనో తాంత్రికుడనో లేదా ఇంకేదో పేరుతో పిలిచేవాళ్ళు. అప్పుడెవరో నాతో, నేనెప్పుడూ ఇలాంటి వాటి కోసం వెతుకుతూ ఉండేవాణ్ణి. అందుకే ఎవరో నాతో, ఈయన దయ్యాల్ని సీసాల్లో బంధించాడు, వాటిని దాన్ని వర్క్షాప్ అనండి, ఇంకేదైనా అనండి, అక్కడ పెట్టాడు అని చెప్పారు. నేను వెళ్దామనుకున్నాను, కాని ఆయన మొదట్లో మమ్మల్ని లోపలికి రానివ్వలేదు. కాని నేను పట్టు వదలకపోవడంతో లోపలికి తీసుకెళ్లి చాలా సీసాలు చూపించాడు. ఇందులో ఈ రకం దయ్యం ఉంది, ఇది ఆడది, ఇది మగది అన్నాడు. నేను చూశా, నాకేం ఆడదయ్యమో మగదయ్యమో కనబడలేదు. నాకు కనబడిందల్లా మూతలు పెట్టిన గాజు సీసాలే. అతనితో స్నేహం చేయడం మొదలుపెట్టాను, ఒక సీసా దొంగిలించాలనే ఉద్దేశంతో. ఎందుకంటే నిజంగా దయ్యాన్ని చూడాలనుకున్నాను. ఎందుకంటే నేను చాలా విన్నాను, నమ్మశక్యం కాని కథలెన్నో విన్నాను. అయితే అది నన్ను మరింత కుతూహలపరిచింది. అది నా ఒళ్ళు గగురుపడిచేలా చేయలేదు, నన్ను భయపెట్టలేదు, కానీ నాలో ఆసక్తిని మరింత పెంచింది. నేను నెలల తరబడి ప్రతి రాత్రి శ్మశానంలోనే కూర్చుని గడిపాను, దెయ్యాల్ని చూడాలని. జనాలొస్తారు, చనిపోయిన వాళ్లను కాలుస్తారు. కట్టెలతో శవాలను కాల్చినప్పుడు అది 4, 5, 6 గంటల పాటు కాలుతుంది. జనాలు అక్కడ గంటో గంటన్నరో ఉంటారు. ఆ తర్వాత వాళ్లకి వేరే పనులుంటాయి. వాళ్ళు ఏడుస్తారు, గోలబెడతారు, వెళ్ళిపోతారు. అది ఇంకా కాలుతూనే ఉంటుంది. సాధారణంగా ఏం జరుగుతుందంటే, ఆ మంట కాలుతున్నప్పుడు When as the fire burns, one thing, because there is economic ప్రతిదాని వెనుక డబ్బు వ్యవహారం ఉంటుంది కదా. వాళ్ళు సరిపడా కట్టెలు పెట్టకపోతే ఆ చితి మధ్యలో కూలిపోయినప్పుడు మొట్టమొదట చిన్నగా ఉండే మెడ కాలిపోతుంది. ఆ తర్వాత వెన్నెముక కాలిపోగానే కాలుతున్న తల దొర్లుకుంటూ పడుతుంది, డూడు. అప్పుడు నేను దాన్ని కర్రతో తోసి మళ్లీ మంటల్లో పెట్టి చూస్తూ ఉంటాను, ఆ దయ్యం ఏది అని. అది రాదు.
చాలా చాలా నెలలు నేనక్కడ కూర్చున్నాను. ఏ దయ్యమూ రాలేదు. ఎవరో ఆ చింత చెట్టుకి మేకు కొడితే అదొస్తుందని అన్నారు. నేను ఆ చెట్టుకి మళ్ళీ మేకులు కొట్టాను. ఏమీ రాలేదు. ఎవరో ఫలానా ఇంట్లో దయ్యం ఉందని అన్నారు. అప్పుడు నేను వాళ్లను దయచేసి నన్ను అనుమతించండి, నేను ఆ ఇంట్లో పడుకుని దయ్యం వస్తుందేమో చూడాలనుకుంటున్నాను అని బతిమాలేవాణ్ణి. అదీ జరగలేదు. అందుకే నేను ఇతని దగ్గరికి వచ్చాను. పైగా ముఖ్యంగా వాళ్లది సీసాలో ఉందని చెప్పాక నేను ఆ సీసాను దొంగిలించాలనుకున్నాను. కానీ అతను తన సీసాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడు కాబట్టి ఏదీ బయటకు రావడం నాకు కనబడలేదు. కానీ అతను నాకోటి చూపించాడు. అతను బియ్యపిండితో పెద్ద ముగ్గేసి దాని 5 మూలల్లో ఒక్కో గుడ్డు పెట్టాడు. అన్ని రకాల పనులు చేసి పుఫ్ చప్పట్లు కొట్టాడు. ఫట్ 5 గుడ్లు పగిలిపోయాయి నా కళ్ల ముందే. అప్పుడు నేను ఏదో ఉంది అనుకున్నాను. అది దయ్యమో లేక ఇంకేదో నాకు తెలీదు. ఏదైనా కానీ పక్కాగా అతను ఆ 5ంటిని తాకలేదు. దూరంగా నిలబడి All the 5 eggs burst. ఆ 5 గుడ్లు పగిలిపోయాయి. అప్పుడు ఇది నా మీద పనిచేయడం మొదలుపెట్టింది. ఇంకా నేను వెళ్ళి మా ఇంటి పెరట్లో అటూ ఇటూ చూస్తూ తిరుగుతున్నాను. అప్పుడు చూశాను, చెట్టుకు జామపళ్ళు వేళ్లాడుతున్నాయి, జామకాయలు. నేను ఆ పండు వైపు చూసి పండు రాలింది. ఆశ్చర్యపోయాను. మళ్ళీ చేశాను, పండు రాలింది. అప్పుడు నా స్నేహితుల్ని తీసుకొచ్చి, వెధవల్లారా ఇది చూడండి అన్నాను. పండు రాలింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒక్కసారి కాదు, 5-10 సార్లు చేశాను, యాదృచ్ఛికంగా కాదని నిరూపించడానికి. కానీ ఆ తర్వాత నేనిది చేసిన 3 రోజులకు ఓ జుగుప్స అలాంటిది నా జీవితంలో నేనెప్పుడూ అనుభవించలేదు. ఎందుకంటే అలాంటి వాటిల్లోకి నేనెప్పుడూ వెళ్ళలేదు. ఓ రకమైన జుగుప్స నా శరీరమంతా వ్యాపించింది. నేను చాలా ప్రాథమికంగా ఏదో తప్పు చేశానని నాకు తెలిసింది. మళ్ళీ ఎప్పుడూ జామకాయలు కావాలంటే ఎక్కి కోసుకో, జీవితంలో ఏదైనా కావాలంటే వెళ్ళి సంపాదించుకో, ఇలాంటివి మళ్ళీ ఎప్పుడూ చెయ్యొద్దు అనుకున్నాను. అలా నేను శక్తులను అలా వాడటం ప్రాథమికంగా తప్పని గ్రహించాను. అయితే దయ్యమంటే ఏమిటి? మీరంతా శరీరంతో ఉన్న దయ్యాలే. నడుస్తున్నవాళ్ళు, కూర్చున్నవాళ్ళు, ప్రతి ఒక్కరూ మీరు శరీరంతో ఉన్న దయ్యాలే. కానీ మీరు ఎవరో తమ శరీరాన్ని కోల్పోతే వాళ్ళేదో భయంకరమైన వాళ్ళని అనుకుంటారు. ఎందుకు? వాళ్ళు మీలాంటి వాళ్లే, శరీరాన్ని కోల్పోయారంతే. ఇది నిజమేనా? మీరీ శరీరాన్ని కొంతకాలంగా పోగు చేసుకున్నారు అన్నది? ఉదాహరణకు, ఎంత తింటున్నారో అదుపు కోల్పోయి ఇంత అయ్యారనుకుందాం. ఆపై యోగా ప్రోగ్రాముకో దేనికో వచ్చి నెమ్మదిగా మీ సైజులో సగానికి తగ్గారు. అంటే మీలో సగం దయ్యమైపోయిందనా? హలో. కాబట్టి ఎవరైనా శరీరాన్ని కోల్పోతే ఈ భూమి నుంచి మనం తీసుకుని పోగు చేసుకున్న ఈ 50-60 కేజీల్ని తిరిగి ఇచ్చేస్తే వాళ్ళు దయ్యమా? అప్పుడు మీరు కూడా శరీరంతో ఉన్న దయ్యమే, అవునా? కాబట్టి ఈ జీవితాన్ని చూసే ఈ అసహజమైన పద్ధతి కేవలం ఎవరో తమ శరీరాన్ని కోల్పోయినంత మాత్రాన వాళ్ళు ఏదో చెడ్డవాళ్లుగా, భయంకరమైన వాళ్లుగా, భీకరమైన వాళ్లుగా మారిపోయారననుకోవడం, ఇది జీవితాన్ని చూసే చాలా అసహజమైన పద్ధతి. జీవం ఎలాంటిదంటే అది చూడండి. ప్రస్తుతం దీన్ని మీరు పరిశీలించాలి, మేధస్సుతో కాదు, నిజంగా అనుభవపూర్వకంగా. మీరంతా శ్వాస తీసుకుంటున్నారు కదా? హలో, ఊరికే చెక్ చేస్తున్నా. హలో, మీరు శ్వాస తీసుకుంటున్నారు. మీరు శ్వాస తీసుకుంటున్నట్లయితే ఇది ఒక భవనం లాంటిది అనుకుందాం. ప్రస్తుతం మనము చతురస్రాకార ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ జీవం ఉంది, దాన్ని మీరు శ్వాసిస్తున్నారు. మీరు దాన్ని గాలి అనొచ్చు, కానీ అది నిజానికి జీవం. ఎందుకంటే దీన్ని తీసేస్తే ఇది పోతుంది, అవునా? మీ ప్రాణం పోతుంది. ఈ లావాదేవీలోనే జీవం జరుగుతోంది, అవునా? కాబట్టి ఇది కేవలం గాలి, ఆక్సిజన్, అది ఇది గురించే కాదు. ఇది సజీవమైన విశ్వం. మీరు ఒక చిన్న బుడగలాంటి వాళ్ళు. మీరు కొద్దిగా జీవాన్ని పట్టుకున్నారు. కనీసం చిన్నప్పుడైనా సబ్బు బుడగలు ఊదారా? సబ్బు బుడగను ఊదినప్పుడు మీకు ఇంత పెద్ద బుడగ వచ్చింది, నాకు అంత పెద్ద బుడగ వచ్చింది అనుకుందాం. మనం వాటిని చూస్తూ ఇది నా బుడగ, ఇది నీ బుడగ అనుకుంటాం. అవి పొప్ మని పగిలిపోతాయి. పొప్ మని పగిలిపోయినప్పుడు
ఇది నా గాలి, ఇది నీ గాలి అనరు. అవునా? ఇది అచ్చం అలానే. ఇది కేవలం ఒక బుడగ. మీరు కొంత జీవాన్ని పట్టుకున్నారు. అది ఒక నిర్దిష్ట పద్ధతిలో పనిచేస్తోంది. ఈ బుడగ పగిలినప్పుడు నీ జీవం, నా జీవం అనేదేమీ ఉండదు. అయితే మొత్తం బుడగను పగలగొట్టకపోవచ్చు. బుడగ యొక్క పైపొరను మాత్రమే పగలగొట్టుండొచ్చు. ఇంకా బుడగ యొక్క లోపలి పొర మిగిలే ఉండొచ్చు. కేవలం బయట తొక్క ఊడిపోయినంత మాత్రాన వారిని దయ్యమంటారా? అయితే మీరు శరీరంతో ఉన్న దయ్యమే.